నమస్కారం అన్న. గత 4 రోజుల నుంచి మా కుటుంబంలో జరిగినటువంటి బాధాకరమైన విషయంతో మీ ముందుకు వచ్చాము. కానీ మా బాధను చూసి, మా పరిస్థితి చూసిన మీరు ప్రతి ఒక్కరూ చాలా వరకు సహాయం చేస్తూ వచ్చారు. మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి అంజలికి ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్క రూపాయిని ఆమె ప్రాణం కాపాడడానికి ఉపయోగిస్తున్నారు. మీకు తోచిన కాకి చాలామంది సహాయం చేస్తూ వచ్చారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం మా కుటుంబం తరపున. అలాగే చూసిన వారు ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైతే మా దగ్గర ఉన్నది మొత్తం అయిపోయింది. 5 లక్షలు కావాలంటున్నారు. ఇంకా 2.5 లక్షలు అవుతుంది అని అన్నారు. ఇప్పటికి 2.5 లక్షలు కట్టేసినాము. మా దగ్గర ఉన్నది మీ సాయం చేసింది. కానీ మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తోనూ కొంచెమన్నా సహాయం చేపిస్తారని ఆశిస్తున్నాం మా పరిస్థితి చూసి. అలాగే ఆర్థికంగానే కాకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మా పరిస్థితిని ఆలోచించండి. నిజంగా ఈ అమ్మాయి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే మా కుటుంబంలో వచ్చినటువంటి ఈ బాధాకరమైన విషయము ఏ ఒక్కరి కుటుంబాల్లో రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన కాయ సాయం చేయండి, షేర్ చేయండి అన్న. అలాగే ఈ అమ్మాయి కోలుకోవాలని, తొందరగా రికవరీ కావాలని మీ వ్యక్తిగతంగా భగవంతుని వేడుకోండి. అందరికీ 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. మీరు సహాయం చేస్తారని తోచిన కాకి. ఇలా భర్త ఎవరు లేరు సపోర్ట్ అనేది. కేవలం మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే మా అన్న, అతను, మా పెద్దమ్మ, పెద్దనాన్న ఎవరు లేరు. మీకు తోచిన కాకి సహాయం చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా ఇప్పుడు ఈ యొక్క వేలూరు సిఎంసి రాణిపేట హాస్పిటల్కి రావడం జరిగింది. అంజలి గారిని చూశాను. ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అయితే మీరు పంపించిన సహాయ సహకారం వల్ల ఒక 100లో 30% ఆమె క్యూర్ అయింది. చూస్తూ ఉంది. ఆమంతటా ఆమె బ్రీతింగ్ తీసుకుంటా ఉంది. ఈరోజు రేపు ట్రీట్మెంట్ జరిగి వెంటిలేషన్ నుంచి తీస్తామంటున్నారు. లంగ్స్లో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి